చూడు. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం న్యూజిలాండ్లో మస్ట్ విజిట్ ప్లేస్కి వచ్చేసాము. సో దానికి మనకి 2 hours టైం పడుతుంది అనమాట. సో మధ్యలో మనకి ఒక న్యాచురల్ ఐస్ క్రీమ్ దొరుకుతుంది ఇక్కడ. సో లైక్ హ్యాండ్మేడ్తో రెడీ చేస్తారు, లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఆ ఫామ్లో దొరికే దాంతో ఇక్కడ తీసుకున్నాము. వెళ్ళే దారిలో ఆ సీనిక్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉండే. మనకి ఇక్కడ వెళ్ళే దారిలో దాని గురించి హిస్టరీ రాశారు. సో అది ఎలా ఫామ్ అయింది, ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయింది, ఆ వ్యూ ఎలా ఉంటుంది, దానికి ఎలా రావచ్చు అని చెప్పి ఇక్కడికి రాశారు. సో సో మనం ఈ ప్లేస్కి రావడానికి 3 ways ఉన్నాయి. ఫస్ట్ థింగ్ హైక్, సెకండ్ కాయాకింగ్ అండ్ థర్డ్ వచ్చేసి బోట్ ట్యాక్సీ అనమాట. మనం హైకింగ్ చూస్ చేసుకున్నాం. చాలా బ్యూటిఫుల్ ఉండే వ్యూ. అండ్ ఈ లీవ్స్ వచ్చేసి ఫర్న్స్ అంటారు. ఈ న్యూజిలాండ్ వాళ్ళకి చాలా స్పెషల్ అంట. ఇంకా సిల్వర్ ఫర్న్స్ అయితే నేషనల్ సింబల్గా వీళ్ళు తీసుకుంటారు. మనం ఇది స్పోర్ట్స్ టీమ్స్లో, ఫ్లాగ్స్లో ఎక్కువగా చూస్తుంటాము. ఇది అఫీషియల్ వార్ మెమోరియల్ కాదు, బట్ వరల్డ్ వార్ తర్వాత చాలామంది నేచర్ ప్లేసెస్కి వచ్చి సోల్జర్స్ని గుర్తు చేసుకునే వాళ్ళు ఒక సైలెంట్ ట్రిబ్యూట్ లాగా అనమాట. మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే కెథడ్రల్ కర్వ్. ఇది కొరమండల్ పెనిన్సులాలో ఉంది, బేసిక్గా పెసిఫిక్ ఓషన్ సైడ్. సో ఈ ఆర్చ్ షేప్డ్ కేవ్ని చూస్తే ఇట్ లిటరలీ లుక్స్ లైక్ కెథడ్రల్ అనమాట. అందుకే దీనికి ఆ పేరు పెట్టారు. ఇక్కడ వైట్ శాండ్, క్లియర్ బ్లూ వాటర్, చాలా సీనిక్గా ఉంటుంది. ఇంకా ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే క్రానికల్స్ ఆఫ్ నార్నియా కూడా ఇక్కడే షూట్ చేశారు. ఒక 2 hours స్పెండ్ చేసాము మేము ఇక్కడ. చాలా ఎంజాయ్ చేసాము అండ్ రిటర్న్ అయిపోయాం. అప్పటికి మాకు టైం 7:45 అవుతుంది. సో ఇంకా కంప్లీట్ సన్సెట్ కూడా అవ్వలేదు మనకి అక్కడ. సో మీరు న్యూజిలాండ్ విజిట్ చేస్తున్నట్టయితే ఇది మాత్రం మీ టాప్ బకెట్ లిస్ట్లో పెట్టేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.